టు తీర్పు 90 న్యూస్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదేశంతో ఇంటర్ కళాశాలలో పేరెంట్స్ మీటింగ్ మరియు బతుకమ్మ సంబరాలు. తీర్పు 90 న్యూస్ రిపోర్టర్ మర్రి వెంకటేశ్వర్, కెమెరామెన్ సాయిడు డిచ్పల్లి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఇంటర్ కళాశాలలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి ఆదేశానుసారంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెగా పేరెంట్ మీటింగ్ కు ముందస్తు పేరెంట్స్ మీటింగ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్పల్లి యందు ఏర్పాటు చేయడం జరిగింది మరియు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల వ్యక్తిగత సామర్థ్యం మరియు వారి కళాశాలలో స్పోర్ట్స్ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు చదువుల వారి యొక్క సామర్థ్యమును వారి తల్లిదండ్రులకు తెలపడం జరిగింది. విద్యార్థులు రాబో పరీక్షలు ఏ విధంగా మంచి ఫలితాలు సాధించాలో చర్చించడం జరిగింది మరియు పిల్లల తల్లిదండ్రులు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని వాటిని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది మరియు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను కళాశాల విద్యార్థులు చక్కగా ఉపయోగించుకుని పరీక్షల మంచి ఉత్తీర్ణతను సాధించాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్పల్లి శ్రీ సిహెచ్ చంద్రబెట్టల్ గారు మరియు కళాశాల అధ్యాపకులు బాలాజీ, అర్చన, ప్రవీణ్ కుమార్, తిరుపతి సదానంద్, సుజాత, స్రవంతి, శ్రీనివాస్, ఆర్కే రెడ్డి, శ్రీలక్ష్మి, లిఖిత, నరేష్ మరియు కళాశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది మరియు ఈ తల్లిదండ్రుల సమావేశ ఆహ్వానానికి వారు సంతృప్తిని తెలియజేయడం జరిగింది. ఒక్క 1 అవర్ వాళ్ళతో పాటు చూడండి. చూస్తే ఏమవుతుందంటే పిల్లలు ఏం చేస్తున్నారనేది మీకు తెలుస్తుంది. తెలిసి వాళ్ళు చదువుకునే పరిస్థితి చేస్తున్నారు. ఫోన్లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇంటి దగ్గర అబ్జర్వేషన్ ఎవరు చేయాలన్నా మీరు చేయాలి. కొంచెం కంట్రోల్లో ఉండండి, సరేనా? ఈ విషయాలలో ఉంటే మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతుకుతాయి. ఇప్పుడు మేము మా కాలం మీద మేము ఎట్లా నిలబడుతున్నామో మా పేరెంట్స్ అట్లా చెప్పేది. అంటే అట్లా మనం యాజ్ ఎ పేరెంట్గా మనం ఏదైతే ఉందో అది చేయాలి. కంపల్సరీ చేసే వాళ్ళు ఖచ్చితంగా అవుతారండి. వాళ్ళ పక్కదారి పట్టాలి అనేది నా ఉద్దేశం. సో మనం కష్టపడాలి. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంది. కొంచెం మీరు వీక్లీ వన్స్ ఒకసారి ఇన్ఛార్జ్ లెక్చరర్స్కి కష్టపడాలి. విద్య ఆవశ్యకత ఏంటి? మరి ప్రభుత్వ కళాశాలలు ఓన్లీ అంటే ప్రభుత్వ కళాశాలలు అనగానే మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడ క్లాసులు జరుగుతాయి లేవు, మరి మన పిల్లలకు మంచి క్లాసులు అందుతాయి లేవు. కానీ మా ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో మేము 100% ఒక ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతాం ఏంటంటే ఎప్పుడైనా మీరు ఏమి ఇచ్చే అవసరం లేదు, నాకు పైసలు ఇచ్చే అవసరం లేదు, మీ సపోర్ట్ ఇవ్వండి. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే మీ సపోర్ట్ మేము అడగకుండా రేపటి మా పాప గురించి బాగా కోర్సు తీసుకుంటుంది. మేడం నమస్కారం. అయితే మొన్న వచ్చాను. పాప కొంచెం సరే ఎగ్జామ్ రాయలేదమ్మా సరిగా చెప్పండి అంటే మొన్న వచ్చి చెప్పాను మేడం. అంతకుముందు నా పరిస్థితి బాగలేదు. మా భర్త లేడు. మా పాప 3 years చనిపోయాడు. అయితే అప్పటి నుండి నేను చిన్నప్పటి నుండి చదివిస్తున్నాను. మా అమ్మ మా నాన్న కూడా లేదు సార్. నేను 7th క్లాస్ మా పరిస్థితి బాగాలేక నేను చదువు బాగా చేసిన. నేను కూడా గవర్నమెంట్లో చదువుకున్నా సార్. నా పరిస్థితి బాగాలేక మేడం గారు కూడా బుక్స్ ఇచ్చారు. నమస్కారం మేడం చెప్పారు. ఇప్పుడు కొంచెం దయచేసి మా పాపని కొంచెం కోర్సు చేయాలని చెప్తున్నాను సార్. నాకు ఎక్కువ చదవరాదు. నాకు రాకుంటే మా బావ పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు చదువుకున్నారు బాగానే.
మా బావ కొడుకు జాబ్ వచ్చారు. నాకు తెలియంది ఆయనకు చెప్తాను, సార్ మా పాప మరి చెట్ల గిట్లా ఉంది నాన్న, అది ఏంటి ఏం కథ నాకు అర్థమవుతలేదు, మీరు చెప్పండి అని మా బావ కొడుకు అడుగుతాను సార్. ఇక ఎంతసేపు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. సార్ మీరు కొంచెం కేర్ తీసుకోండి, నేను కూడా తీసుకుంటాను. ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్పల్లి. నా పేరు చంద్రవిఠల్, ప్రిన్సిపల్. ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబోతున్నటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో దానికి ముందస్తుగా ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క సహకారంతో పిల్లల యొక్క భవిష్యత్తు బాగా ఉండడం కోసం, ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్ళు జీవితం లోపల విజయాన్ని సాధించడం కోసం ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి ప్రధాన ఉద్దేశం, ఇప్పటి వరకు పిల్లలు సాధించినటువంటి ఏదైతే యూనిట్ టెస్ట్లలో సాధించిన ఫలితాలు, అదేవిధంగా ఇంతకాలం జరిగినటువంటి ఇన్ని రోజుల్లో పిల్లగాళ్ళ యొక్క హాజరు శాతం కూడా తల్లిదండ్రులకు తెలియజేసి, వాళ్ళకు ఉండేటువంటి సమస్యల మీద తల్లిదండ్రులతో చర్చించి రాబోయేటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చేటువంటి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం, అదేవిధంగా మంచి భవిష్యత్తు కోసం వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సలహాలు సూచనలు అనేటువంటివి ఇవ్వడం కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏవైతే సీసీ కెమెరాలు కావచ్చు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ను కల్పించినటువంటి ప్రభుత్వం ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోవడం ఒక ఉద్దేశం. ఇది ఉచితమైనటువంటి విద్యను అందిస్తుంది ప్రభుత్వం. ఇది ఉచితమైనటువంటి పుస్తకాలను అందిస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు లేకుండా అన్ని విధాలైనటువంటి సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుంది. తల్లిదండ్రుల యొక్క సహకారంతో విద్యార్థులను బంగారు భవిష్యత్తు వైపు తీసుకునేటువంటి వెళ్ళేటువంటి ప్రయత్నం మా కళాశాల తరఫున ఏర్పాటు చేయడం అనేటువంటిది ఈ సందర్భంగా, ఈరోజు యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.